చూడండి, దానియేలు ఒకప్పుడు పిరికోడై ఉంటాడేమో, కానీ ముమ్మారు ప్రార్థించిన ద్వారా ఒక శాసనం వచ్చి నిన్ను కాల్చేస్తారు, చంపేస్తారు, నిన్ను సింహాల బోన్లు వేసేస్తారని తెలిసినా కూడా అసలు ఏమి చలించినట్టు ధైర్యంగా తలుపులు తీసి ప్రార్థించాడే. భయం అనే కాడి విరిగిపోయింది. ఎవరు భయపడరు. అంటే హీ వాస్ ఫిల్డ్ విత్ దట్ బోల్డ్నెస్ ఆఫ్ గాడ్. దావీదు 7 మార్లు స్తుతించేవాడు. తర్వాత మరణ పడక మీద పాపం చేసి పడిపోయినప్పుడు నేను ఎవరు స్తుతిస్తారు నాయన అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చింది, వెంటనే లేపేశాడు. కమాన్ స్తుతించి పరిగెట్టి వెళ్ళి మందిరానికి వెళ్ళేవాడు. Psalms 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ రాజ్యం తీసేయి, నా ఆస్తి తీసేయి, నా ఆరోగ్యం పోయింది, అన్నీ పోయాయి, కరెక్టే పోనే, నన్ను త్రోసివేయ, కానీ నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయక నీ పరిశుద్ధాత్మ నుండి నా యొద్ద నుండి. దట్ వాజ్ హిస్ డైలాగ్. సౌలు అలా కాదు, రాజ్యం కావాలి, అందుకోసం రాజ్యాన్ని రాజు దావీదు చంపడానికి వెళ్ళిపోయాడు. ఎవరు? సౌలు. హీ ఈజ్ కింగ్డమ్ మైండెడ్ పాసెస్. దావీదు అంటాడు, నా పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. ఒకసారి మనకు వచ్చే శ్రమల్లో, నువ్వు చేసిన పొరపాట్లు నీకు వచ్చే శ్రమల్లో నీ హృదయాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఒకవేళ జోబులో పొరపాటు ఉన్నా, గర్వమున్నా, అతను అంటాడు, నేను మటుకు శపించను నువ్వు ఎన్నన్నా, ఎందుకంటే నాకు తెలుసు మళ్ళా నేను పునరుద్ధరణ శరీరంతో ఆయన్ని చూస్తాను, అది దేవుడు నాకు చూపించేశాడు, అది నెరవేరుతుంది కాబట్టి నేను శపించను అంటాడు. హీ సా సంథింగ్. మోషే కూడా చూశాడు. నా గో టు 84:10. నీ ఈ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద యుండుట నాకు ఇష్టం. అట్లీస్ట్ at the gate and listen to the word. Humble people. The devil uses such strategies to put you away from God. Look at this humble man, అతను మహారాజు. At least at the gate. మీకు చెప్పాను నేను, బిగ్ హ్యూమిలిటీ. జీవితాంతం మనం ప్రార్థన చేయాల్సింది గర్వము పెరగకుండా ఉండడం కోసం. టు బి ఎ హంబుల్ మ్యాన్. ఎందుకంటే ప్రతిదీ గర్వం వస్తుంది. నువ్వు అద్దంలో ముఖం చూసుకున్నా నేను బాగున్నానంటే గర్వం వస్తుంది నీకు. మంచి బట్టలు వేసుకుంటే గర్వం వస్తుంది, మంచి ఉద్యోగం ఉంటే గర్వం, చదువు ఉంటే గర్వం, మంచి కారు కొనుక్కుంటే గర్వం. ఎవ్రీథింగ్ విల్ పఫ్ అప్ అండ్ ప్రైడ్. లేనోడేమో అది లేనోని పేదోని కాబట్టి వాడు తగ్గించి ఉంటాడు. ఇలా అంటే మనీ బేస్డ్ మీద ఉంది ఈ లోకం. సో కాడులు అనేది పెట్టుకుంటే తర్వాత మీ అందరికీ విశ్రాంతి కలుగును గాక. యూనో ఇఫ్ యూ పుట్ సమ్ యోక్స్ ఆన్ యువర్ లైఫ్. పిల్లలకి కాడి పెట్టాలి, పొద్దున్న లేసి అడగాలి, అరే బైబిల్ చదవా, ప్రార్థన చేసుకున్నామా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాక్యం చదివావా, ఆ రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఏమన్నా ధ్యానించావా, ప్రార్థించావా, దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం అర్థమవుతుందా, నాకేదో చదవాలని చదువుతున్నావా, దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా, నీకేమైనా ఉపయోగపడుతుందా? This word helping you, this word blessing you, the advantages that you do to the kids will be a blessing. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కాడి. అదే వాక్యములు విధేయతతో పెంచితే నువ్వు వృద్ధురాలు అయినా, నీ దగ్గర ఏమి లేకపోయినా వాళ్ళు సహాయం చేసి దేవుని ఆజ్ఞతో తల్లిదండ్రులు గౌరవించాలి కనుక వినయంగా నమ్మకంగా ఉంటారు. అప్పుడు దేవుని దాన్ని ఆశీర్వదించామనే ఆశీర్వాదం ఉండాలి తప్ప కాడి అనేది. ఎంతమందికి అర్థమైంది? విశ్రాంతిగా జీవించాలంటే ఏం పెట్టుకోవాలా? కాడి. అందరూ అంటారు మా అబ్బాయి బాగా చదవాలా, మా అబ్బాయి బాగా చదవాలా, అంతేగాని బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా, దేవునిలో ఎదగాల, అప్పుడప్పుడు సాక్ష్యం చెప్పాలా, ఆత్మలు కూడా సంపాదించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, ఆ భారం కలిగి ఉండాలా, అభిషేకం కావాలా, ఈ వరాలు కావాలా అనే ఆశ పెరిగింది, ప్రార్థన కావాలి, గిఫ్ట్. దే ఆర్ థర్స్టీ ఫర్ గిఫ్ట్. యు సీ దట్. ఆ తర్వాత జనరేషన్ బ్లెస్ అవుతుంది. చూడండి, వీళ్ళు మోషని రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నా సరే ఈ అద్భుతాలు చూసి ట్రైన్ అయిపోయి దేవుడు వాళ్ళకి కానాన్ని ఇచ్చాడా లేదా? ఎస్, దే టుక్ కానాన్. వాళ్ళ రాళ్ళతో కొట్టి వాళ్ళు ఎవ్వరు లేరు. దే ఆల్ గాట్ ఫెయిత్ అండ్ దే వెంట్ టు కానాన్. ఈ కాడి గురించి ఫిక్స్ అయిపోయి ఈ నెల నుంచి ఇంకా రెగ్యులర్గా మీరు మీ జీవితాల్లో కాడి పెట్టుకోవాలి. మదర్స్, మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు మీ పిల్లలు కాడి పెట్టాలి. మరి భర్తలు కూడా, మరి పురుషులు కూడా పిల్లలకి కాడి పెట్టాల్సిన అవసరం ఉంది. దే విల్ బీ బ్లెస్డ్ ఇన్ ఎ వెరీ హై. విశ్రాంతి గల జీవితం జీవిస్తారు వాళ్ళు ఆ ఉద్యోగముతో, ఆ చదువుతో. ఈ కాడి కూడా పెడితే రైట్. యా, Isaiah chapter 12. Let's read from verse 1.
ఆ దినమున మీరు ఇలాగందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. చూసారా, ఒక అనుభవం అన్నమాట. ఈ దేవునిలో కొంతకాలం ఉంటేనే, ఒక 20, 30, 40 సంవత్సరాలు విశ్వాసముతో జ్ఞానముతో ఆయన్ని వెంబడిస్తూ ఉంటేనే కొన్ని విషయాలు తెలుస్తాయి నీకు. లేదంటే ఏదన్నా వస్తే దేవుడు అన్నాడా, ఈ దేవుడు లేడు, నాకేం చేశాడు, ఇలా ఉంటారు అందరూ. ఏం చేశాడు ఈ దేవుడు అని ఇంకోళ్ళని అడుగుతారు. నీకు ఇలా చేశాడు అంటే వాళ్ళని బలపరిచి వాళ్ళకి ఒక ప్రొఫెసీ చెప్పి వాళ్ళకి ఇంకా చేతులేసి వాళ్ళని స్వస్థపరిచి కొత్త మార్గంకి తెరిచి మోసేలాగా సముద్రం ఎడగొట్టి తీసుకుపోకుండా నీ పని అయిపోయింది, చేసుకున్నంతా పో అంటావు. నువ్వు ఏం చేసుకున్నది, మీకు ఎలా వచ్చింది అని అది నీకు మళ్ళా ఒక గాసిప్లకు తయారవుతుంది. వాళ్ళని మోసి ఎలా కాదు, ముసలోడైనా అందరిని విడిపించి మీకు ఎన్ని బాధలు ఉన్నాయా, మీరు ఎలాగా, అదేం పర్లేదు పదా అని అది సముద్రం ఎడగొట్టేసి తీసుకెళ్ళిపోయాడు. మే యూ రిడీమ్ సంబడి లైక్ మోసెస్. ఇంతకాలం నుంచి ఎలాగ నువ్వు పితరుల శాపం అనుభవించు, నీ బాధ ఇంతే, నీ లైఫ్ ఇంతే అనలే. హీస్ ద రిడీమర్. మే ద రిడీమర్ ఇన్ యూ కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. డోంట్ హ్యావ్ ఎ జడ్జ్మెంట్ మెంటాలిటీ. ఆ దినమున మీరు ఎలాగందరూ, నీవు నా మీద కోపపడితేవి, నీ కోపము చల్లారెను అంటే నీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, నేను ఒక కాడి పెట్టుకోలేదు, తద్వారా నేను కొన్ని పొరపాట్లు చేశాను, దాని ద్వారా ఉగ్రత ఉంది, ఆ తర్వాత చల్లారిపోయింది. అయితే ఇప్పుడు నేను దాని గురించి నేర్చుకొని ఇంకా విధేయత కలిగి ఇంకా స్థిరముగా ఉండాలా. నిన్ను స్తుతించున్నాను, నీవు నన్ను ఆదరించున్నావు. నౌ హీ ఈజ్ వర్షిపింగ్ గాడ్. చదవండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. ఇదిగో నా రక్షణ కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయననే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారం. లెట్స్ రీడ్. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందరు. చూసారా, సాధారణంగా కష్టాలు బాధలు ఉన్నప్పుడు, ఎక్కువ బాధ హద్దులు దాటిపోయినప్పుడు ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, వినుబుద్ధి కూడా కాదు అప్పుడప్పుడు. అలాంటప్పుడు నీకు ఒక అలవాటు ఉందనుకోండి. ఏంటది? ఆ అలవాటు ప్రకారం వెళ్తావు, ఆ వాక్యం వింటావు, ఆ ప్రార్థన చేస్తావు, స్తుతిస్తావు. అప్పుడు నీలో ఉన్నవాడు బయటకు వచ్చి దీని తర్వాత ఏమవుతుందో నీకు బయలుపరిచి నీకు విశ్రాంతినిచ్చేస్తాడు. లేకపోతే ఆ వాక్యం ద్వారా నీకు బలం వచ్చేస్తుంది. ఆ బాధ గుండా వెళ్తున్నా నీకు భయం రాకుండా బలం వచ్చి ధైర్యముగా ఉంటావు. నేను అలవాటు అనండి, యు సీ దట్, కాడి అనండి. సో మీరు చూస్తే యేసుప్రభు వారు శిష్యులు కూడా, వారు యేసుప్రభు వారు అలవాటు చెప్పున వెళ్ళాడంట సినగాకి, అవునా, మందిరానికి. పౌలు కూడా అలవాటు చెప్పున, శిష్యులు కూడా అలవాటు చెప్పున యేసుప్రభు వారికి ఒక అలవాటు చేసేసాడు. అంటే మూడుని బట్టి కాదు, పరిస్థితులను బట్టి కాదు, దేని బట్టి అలవాటు ఉండాలి. దేవుడు అంటే ఇష్టం ఉండాలి, అన్నీ చేయాలి. బట్ హ్యాబిట్స్ ఆల్సో హ్యాబిట్స్. ఈ అలవాట్లు నిన్ను కాపాడతాయి. నీకు కృంగిపోయినప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఎలాగోలాగా అలవాటు చొప్పున మందిరానికి వచ్చేసావు అనుకోండి, అక్కడ నీకు ఆ వాక్యం మాట్లాడేస్తుంది, అభిషేకం నీ కాడి వెరగొట్టేస్తుంది. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే ఆ దేహాన్ని ముట్టండి, ఆ గుండె జబ్బును ముట్టి ఆ హార్ట్ వాల్వ్స్ను రిలీజ్ చేయండి నాయన. రిలీజ్ దోస్ హార్ట్ వాల్వ్స్. బ్రెయిన్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ఎయిడ్స్, HIV, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, బ్యాక్ పెయిన్, మజిల్ క్రాంప్స్, లివర్ కిరోసిస్, పరిపూర్ణ స్వస్థత వారి దేహాలకు. యెహోవా యందు వేచి ఉండు వారికి నూతన బలము కలుగుతుంది అన్నావు. వృద్ధాప్యములో కూడా నూతన బలం ఇచ్చి వారి మనవలకు నీ వాక్యములో స్థిరత్వాన్ని నేర్పించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.